టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆదివారం 8వ తారీఖు డిసెంబర్, సప్తమి తిథి ఉదయం 9:44 వరకు ఉంటుంది. తదనంతరం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 4:04 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి సప్తమి తిథి ఉండేంతవరకు కూడా భాను సప్తమి అని, తర్వాత వచ్చే కాలాన్ని మరి మాస దుర్గాష్టమిగా, కాలభైరవ అష్టమి లేదా జయంతిగా ఈరోజు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు మరి దుర్గని కానీ, కాలభైరవుని కానీ, సూర్యుని కానీ ప్రత్యక్షంగా పూజించినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు అనేది ఉంటాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం చాలా ప్రయోజనాత్మకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. నిజానికి వీరు నిర్ణయాలు తీసుకోవటంలో ఏదైనా సరే కొంత తడబాటుకు గురవుతారేమో తప్ప, నిజానికైతే కనుక ఈరోజు గ్రహపాటు అనేది మాత్రం చాలా అనుకూలవంతంగా ఉందని చెప్పవచ్చు. కనుక ఏదైనా సరే ఈ నిర్ణయాల్లో ఒక స్పష్టమైన అవగాహనకి రాగలిగితే మీకు చాలా ప్రయోజనంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నప్పటికీ కూడా సాధ్యం అవటం అనేది కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలనుకుని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆ అడుగులు ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి, అశ్విని నక్షత్రం వారికి యోగదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాత కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు. ఇక ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు అయితే చేసుకోవాలి. వృషభ రాశి వారికి కూడా ఈరోజు అనుకూలమైన కాలంగానే చెప్పవలసి ఉంటుంది. మీరు ఏదైనా సరే విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొవచ్చు. దూర ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా సాధ్యమవుతుంది. భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యక్రమాలకి కానీ, మరి శ్రీకారం చుట్టబోయే కొత్త విషయాలకి కానీ ఈరోజు సుదీర్ఘమైన చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మానసికంగా పరిపూర్ణమైన ఆనందంతో ఈరోజు గడుపుతారు. కొద్దిపాటి ఒత్తిడులు ఉన్నా కూడా వాటిని జయించి ముందుకెళ్ళగలుగుతారు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ప్రయోజనంగా ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక గత 2 రోజులుగా పడుతున్న ఏదైనా సరే ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నుంచి కొంత బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. శారీరకంగా కొంత అలసిపోతున్న విధానం ఉన్నప్పటికీ కూడా మనసుని సాధ్యమైనంత వరకు కూడా ఆనందభరితంగా, ఉల్లాసభరితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఇతరత్ర మీరు ఏం చేయాలనుకున్నారో అది చేస్తారు. ఈరోజు అయితే కనుక మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ చేసే పనులైనా కూడా ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు, ఒత్తిళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం ఎంత ఉత్సాహంగా ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొవాలని చూసినా సన్నపాటి అనారోగ్యం సన్నాయి నొక్కులు నొక్కుతూ మనని కొంత ఇబ్బంది పెడతాం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్వాసకి సంబంధించినవి కానీ, మరి పడిశానికి సంబంధించినవి కానీ కొంత ఇబ్బంది వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. కనుక అతి శీతల ప్రదేశాల్లో కొద్దిగా తక్కువగా ఉండండి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏవైనా సరే తప్పనిసరి పాల్గొవాల్సిన కార్యక్రమాల్లో పాల్గొవచ్చు. మనం ఎంత పక్కన పెడదాం అనుకున్నప్పటికీ కూడా పక్కకి వెళ్ళలేని మనుషులతో మీరు మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ఎప్పటిలాగానే పెద్ద మిగులుగా ఉండదు. అమ్మగారు అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని ఇస్తాయి.
కన్యా రాశి వారికి ఈరోజు అధిక శాతం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. అన్ని చోట్ల కూడా మీదైన శైలిని చూపించగలుగుతారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి ముందుకెళ్ళటం అనేదైతే ఉంటుంది. ఏదైనా సరే ఒక సమస్య ఉంది అంటే కనుక అది కేవలం భార్యాభర్తల మధ్య ఉండే సమస్య కొంతవరకు ఈరోజు కూడా కొనసాగచ్చు. అలాగే ఇప్పటికీ ఏదైనా సరే విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారు మధ్యవర్తిత్వాలు వీరి ముందు తల వంచక తప్పదు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారి వారి నిర్ణయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఉద్వేగాన్ని, ఆవేశాన్ని కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవాలి. చిన్న చిన్న వాటికి కూడా ఒక్కోసారి కొంత అసహనం గురయ్యే పరిస్థితులు కనిపించవచ్చు. ఇక విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఈరోజు ఏదైనా సరే కొత్తగా చేద్దాము అనుకునే పనులకి మాత్రం వాయిదా వేయటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ప్రయోజనాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి వారైతే కనుక మరి ఈరోజు కూడా ఇంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సంతాన ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిపాటి ఆందోళన కనిపిస్తుంది. అమ్మగారు లేదా అటువైపు బంధువుల యొక్క సహాయం మీకు లభించవచ్చు, లేదా మీరు వారికి ప్రత్యేక వ్యక్తులుగా పరిగణించవచ్చు. ఇక కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈరోజు వాటికి సంబంధించినవి ఏమైనా సరే దరఖాస్తులు అంతర్జాలంలో అయినా సరే పంపుకోవచ్చు. ఇక ఈరోజు అయితే కనుక మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు మానసికంగా ఊరట కలిగించే అంశాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. అందరితో మీదైన శైలిలో సంభాషించగలుగుతారు. అందరూ 10 మంది మిమ్మల్ని మెచ్చుకునేలాగా ప్రవర్తించగలుగుతారు. దగ్గర ప్రయాణాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈరోజు వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు చక్కటి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడుగు వేయటం మంచిది. అనుకోని నష్టాలు వాటిల్లచ్చు. అలాగే ఈ రూపాయి దీనికి ఖర్చు పెడదాం అనుకుంటే ఇంకో రకంగా అది మనం ఖర్చు పెట్టలేక వేరే దానికి మళ్లించవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో కొంతవరకు మీరు కలుసుకోవటం కానీ, సంభాషించడం కానీ జరగవచ్చు. కొత్త బంధువుల పరిచయం కానీ, కొత్త వ్యక్తులతో కలయిక కానీ ఈరోజు కూడవచ్చు. ఇక ఈరోజు అయితే కనుక మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రంగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఉల్లాసభరితమైన, ఉత్సాహభరితమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు, నాన్నగారు వారు మీ యొక్క వాటికి ఎంతో కొంత సహకరించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఏవైనా సరే పనులు మొదలెట్టాలి అనుకుంటే కనుక వాటికి ఈరోజు అంత అనుకూలత అయితే కనిపించడం లేదు. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈరోజు ఒకంత తడబాటుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక కాస్త సాధ్యమైనంత వరకు కూడా దైనందికంగా మనం ఎప్పుడూ చేసుకునే కార్యక్రమాలకే అలా కొనసాగించడం మంచిది తప్ప కొత్త వాటిలో వేలెట్టకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. మనం ఏదైనా సరే తప్పనిసరి ఖర్చులు అవి పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా ఉత్పన్నం అవటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు అందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే విభేదాలు చోటు చేసుకోవటం అనేది కూడా ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. కులాంతర వివాహాల కోసం ప్రయత్నించే వాళ్ళు మాత్రం వారి ప్రయత్నాలు అయితే ఈరోజు ముమ్మరంగా సాగించవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.